स्पीकर सुमित्रा महाजन लोकसभा स्पीकर 2014 to 2019 వరకు ఉన్న లోక్సభ స్పీకర్ రిజర్వేషన్ల అభివృద్ధిని తీసుకొస్తాయా? స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ అప్పట్లో రిజర్వేషన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. అది 10 ఏళ్ల వరకు మాత్రమే ఉండాల్సి ఉన్నా ప్రభుత్వాలు 10 ఏళ్లకోసారి పెంచుకుంటూ వస్తున్నాయి. రిజర్వేషన్లు దేశాన్ని అసలు అభివృద్ధి పరుస్తాయా అని సుమిత్రా మహాజన్ అనుమానం వ్యక్తం చేశారు. అంటే లోక్సభ స్పీకర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న లోక్సభకి లోక్సభ స్పీకర్గా పనిచేసే సుమిత్రా మహాజన్ గారు రిజర్వేషన్లను వ్యతిరేకించుకుంటూ రిజర్వేషన్ల గురించి మాట్లాడింది. వీరే కాదు, వైద్యన్ మళ్ళీ కూడా 2017లో కూడా ఆర్ఎస్ లీడర్ మన్మోహన్ వైద్య ఏమన్నాడు ఆయన? ద కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ మస్ట్ ఎండ్ ఎట్ సమ్ పాయింట్ అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. అంటే క్లియర్గా వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రణాళికబద్ధంగా ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని, దేశ ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని, ఎన్డీఏ ఉన్నప్పుడు సెకండ్ టైం ఎన్డీఏ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫిబ్రవరి 1, 2000 సంవత్సరంలోనే మొదలుపెట్టి ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ కమిషన్ అపాయింట్ చేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నాము. అప్పుడు ప్రాతిపదిక ఏం చూపించారు? 50 సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకోవడం. 50 సంవత్సరాల తర్వాత ఈరోజు రాజ్యాంగంలో మార్పులు చేయాలనుకుంటున్నాం, దానికోసం వెంకటాచలయ కమిషన్ అపాయింట్ చేసినామన్నారు. దాని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచన ఏంది? వాళ్ళు ఏ విధానం అసలు ఆ రోజు అపాయింట్ చేసిన కమిషన్ని తప్పుపడుతున్నారా? వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా తప్పుపడుతున్నారా? జస్టిస్ వెంకటాచలయ ఇచ్చిన నివేదికను మీరు ఏం చేసిండ్రు? దాని పట్ల మీ వైఖరి ఏంటి? అదేవిధంగా 2014 తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే స్పీకర్ గారు కూడా రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడినరు. దీని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, దేశ ప్రజలకు జేపీ నడ్డా గారు ఏం చెప్తారు?